హాయ్ హలో నమస్తే. ఇదిగో ఒక సర్వే సోషల్ మీడియాలో జరుగుతుంది. ఆ సర్వే గురించి చెప్తున్నాను. నేను ఇట్లాంటి సర్వేల గురించి చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గెలుస్తాడు, జగనన్న గెలుస్తాడు, రేవంత్ రెడ్డి గెలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, ఇట్లా చెప్పామనుకోండి, ఇప్పుడు నన్ను ఎవరు నమ్మట్లేదు. నిజంగా నన్ను ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అసలు జగన్ గారు గెలుస్తారని చెప్పేసి బల్ల గుద్ది చెప్పాను. బల్ల గుద్ది జగన్ గెలుస్తాడు, జగన్ గెలుస్తాడని చెప్పి రచ్చరచ్చ చేశాను నేను. ఓకే, కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీడి మాటలు నమ్మకూడదు, వీడు చాలా చెప్పాడు జగన్ గెలుస్తాడని చెప్పేసి కింద కామెంట్లు కూడా పెట్టారు. సార్ నేను చెప్పేది ఏంటంటే, సరే భయ్, నేను జగన్ గారు ఎందుకు గెలుస్తారనే దానికి కారణం ఉంది, ఎందుకు ఓడిపోయారో కూడా కారణం ఉంది. నేను ఈ వీడియోలో చివరిలో చెప్తాను నేను. బట్ సరే, నేను సరిగ్గా చెప్పలేకపోయాను. జగన్ గెలుస్తాడన్నాడు, ఓడిపోయాడు. జగన్ గారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేసి సర్వేలు చేయించుకొని ఉంటారు. అదేమైంది? ఆ సర్వేలు గెలుస్తానని జగన్ గారికి కూడా వచ్చుండొచ్చు కదా. జగన్ గారికి ఎంతమంది సర్వేలు చేసి ఇచ్చారు? అది కూడా పోయింది కదా. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము గెలుస్తామనే కదా పోటీ చేశారు. లక్షల మంది కార్యకర్తలు గెలుస్తామనే కదా అనుకున్నారు. మీరందరూ రాకపోతే ప్రాబ్లం లేదు, కానీ నేను ఒక్కడిని జగన్ గారు ఓడిపోతే వీడి మాటలు నమ్మకూడదు, జగన్ గెలుస్తాడని చెప్పాడు, వీడి వల్ల జగన్ ఓడిపోయాడని చెప్పి నా వల్ల జగన్ ఓడిపోవట్లేదు స్వామి, గెలుస్తాడని అందరిలాగే నేను కూడా చెప్పాను. ఓకే, సరే, దాని గురించి మనం తర్వాత డిఫరెంట్గా ఆలోచిద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సర్వే రాహుల్ గాంధీ గురించి చేశారు ఒక వ్యక్తి సర్వే. ఈ సర్వే ఏంటంటే, 2 సర్వేలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో, 2 గురించి చెబుతున్నా. ఒకటి పోల్ ట్రాకర్ సర్వే, ఒకటి రెండోది ఈ పోల్ ట్రాకర్ సర్వే అనేది పెద్ద రిలయబుల్ సర్వే కాదు. బట్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్స్ అనేది రిలయబుల్ సర్వే. సో 2 చూద్దాం. 2 సర్వేలు వచ్చినాయి. ఒకటి ఈ పోల్ ట్రాకర్ సర్వే అనేది ఏంటంటే ఏదో లోకల్ సర్వే. ఇది మనం వాట్ ఈస్ ద మెథడాలజీ అండ్ వాట్ ఈస్ ద శాంపిల్ సైజు తీసుకున్నారు, ఎంత టెక్నికల్గా చేశారు, ఇవన్నీ మనకు తెలియదు. ఓకే, సోషల్ మీడియాలో జరుగుతుందని చెప్తున్నాయి. పోల్ ట్రాకర్ సర్వే ప్రకారం ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే ది పిఎం క్యాండిడేట్కి రాహుల్ గాంధీకి 58%, నరేంద్ర మోడీ గారికి 42% అని సోషల్ మీడియాలో జరుగుతుంది పోల్ ట్రాకర్ వాళ్ళు. ఇదేమన్నా ఫేక్ న్యూసా అని నేను వెరిఫై చేశాను. ఫేక్ న్యూస్ కాదు, సోషల్ మీడియాలో తిరుగుతున్న మాట వాస్తవం ఇది. ఓకే, 4,35,451 శాంపిల్స్ తీసుకున్నారట. 4,35,000 శాంపిల్స్ తీసుకొని దేశవ్యాప్తంగా వాళ్ళు సర్వే చేస్తే 58% రాహుల్ గాంధీకి, 42% నరేంద్ర మోడీ గారికి. పోస్ట్ సీజే అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ధర్నా చేసిన తరువాత పిల్లలను కొట్టి విపరీతంగా నెగిటివ్ అయింది కదా నరేంద్ర మోడీ గారికి, ఆ తర్వాత చేసిన సర్వే అనమాట ఇది. సో కాబట్టి అడ్వాంటేజ్ రాహుల్ గాంధీ రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే పిల్లలు బాగా నెగిటివ్ వచ్చింది, పిల్లల్ని కొట్టారు కదా కాక్రోచ్ జనతా పార్టీ దగ్గర. అది అయితే ఈ పోల్ ట్రాకర్ వాళ్ళు కూడా ఇంకోటి చెప్పారు ఏంటంటే, రాహుల్ గాంధీ పిఎం ప్లస్ నరేంద్ర మోడీ పిఎం అనే దాని దగ్గర వాళ్ళిద్దరే కాంపిటేటర్స్ని పెడితే ఆయనకి 58% వచ్చింది రాహుల్ గాంధీకి, 42% మోడీ గారికి వచ్చింది. బట్ ఇండియా బ్లాకా ఎన్డీఏ అని అంటే మరి వాళ్ళిద్దరే కాదు, చాలామంది కంపేర్ చేయాల్సి వచ్చింది. ఇండియా బ్లాక్ అంటే ఇండియా బ్లాక్లో మళ్ళీ వీళ్ళందరూ వస్తారు, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వస్తారు కదా. ప్లస్ ఇటు ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వస్తారు. సో ఆ సర్వే ప్రకారం ఏంటంటే 44% ఇండియా బ్లాక్కి, ఎన్డీఏకి 40%, కేవలం 4% మాత్రమే డిఫరెన్స్ ఉంది. అదర్స్ 16% చూపిస్తుంది. అంటే ఇంక ఈ అదర్స్లో బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, ఈయన నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్ మరి ఇండియా బ్లాక్లో ఉండడా లేదు తెలియదు. అంటే ఈ సర్వేలో ఎక్కడ వేసారో తెలియదు. ఇట్లా చిన్న చిన్న పార్టీలు వైసీపీ, బీఆర్ఎస్ వీళ్ళు కలిపి అదర్స్ ఒక 16% చూపిస్తున్నారు. ఓకే, ఈసారి ఇది డేంజరస్ సిచ్యువేషన్ ఇది. ఇప్పుడు అది పిఎం క్యాండిడేట్గా రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఇద్దరే పెడితే రాహుల్ గాంధీకి 58%, నరేంద్ర మోడీ గారికి 42% వచ్చిందట ఈ పోల్ ట్రాకర్ అది. బట్ దీని ప్రకారం 44% ఇండియా బ్లాక్, 4% ఎక్స్ట్రా దాన్ ఎన్డీఏ, బట్ అదర్స్ 16%. ఈ అదర్స్ ఈజ్ డేంజర్. ఈ అదర్స్ ఈజ్ ఫేవరబుల్ టు నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, నవీన్ పట్నాయక్ కానీ, బీఆర్ఎస్ కానీ వీళ్ళందరూ కాంగ్రెస్కి వేస్తారని గ్యారెంటీ లేదు వీళ్ళంతా.
సో మరి ఈ లెక్క చూస్తే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు బికాజ్ ఆఫ్ అదర్స్, బికాజ్ ఆఫ్ జగన్ గారు ప్లస్ నవీన్ పట్నాయక్, బీఆర్ఎస్ ఏమంటారు కేసీఆర్, మరి వీళ్ళు మోడీకి మద్దతు ఇచ్చారంటే అతను అవుతాడు, మళ్ళీ అవుతాడు అతను నరేంద్ర మోడీ నాలుగోసారి అవుతాడు అనమాట. సో దీని సర్వే ప్రకారం. సో ఇది ఇండిపెండెంట్ సర్వే. ఇది మరి మెథడాలజీ ఎలా చేశారు, ఫీల్డ్ వర్క్ ఎలా చేశారు, మరి జియోగ్రఫికల్ కవరేజ్ ఏమేమి జియోగ్రఫికల్ కవరేజ్ చేశారు, డెమోగ్రఫిక్ వెయిటింగు, క్వశ్చనర్ ఎలా చేశారు, ఇవన్నీ కూడా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఉంటుంది. ఇదంతా కూడా మనకు కరెక్ట్గా తెలియదు, బట్ సర్వే ప్రకారం అయితే వచ్చింది చెప్పాను. ఇంకొక సర్వే చూపిస్తున్నాను, ఇది మూడ్ ఆఫ్ ది నేషన్ సి. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సి సర్వే ఏదైతే మూడ్ ఆఫ్ ది నేషన్ సి వాటర్ సర్వే ఉంది. ఈ సీ వాటర్ సర్వే ఇది జెన్యూన్, ఇది వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు మూడ్ ఆఫ్ ది నేషన్ వాళ్ళు. బట్ వీళ్ళు ఎవరు గెలుస్తారు అని సర్వే చేయలే. వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క జనతా పార్టీ కొట్టారు కదా పిల్లల్ని, కాక్రోచ్ జనతా పార్టీ పిల్లల్ని కొట్టారు, సిజేపీ స్టూడెంట్స్ని కొట్టారు. కొట్టడం వల్ల ప్రభుత్వానికి ఏమి జరిగింది, ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరంతా అనే సర్వే చేశాడు ఇతను. ఓకే, ఇతను ఎన్నికల సర్వే కాదు ఇది. ఇతను ఏం సర్వే చేశాడు, ఇతను చేసిందంటే చెప్తా ఉండండి. ఇతను సర్వే చేసింది, కాక్రోచ్ జనతా పార్టీ పిల్లలని కొట్టడంలో పోలీసులు హ్యాండిల్ చేసిన విధానాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇతను వేసింది. 58% ఆఫ్ మోడీ సపోర్టర్స్, ఎన్డీఏ సపోర్టర్స్, 58% ఆఫ్ ఎన్డీఏ సపోర్టర్స్ అపోజ్డ్ అట. అర్థమైంది అంటే నరేంద్ర మోడీ గారి సొంత సపోర్టర్సే స్టూడెంట్స్ని కొట్టడం సమర్థించలేదు, కొట్టకుండా ఉండాల్సింది, కరెక్ట్గా హ్యాండిల్ చేయాల్సి ఉండాల్సిందే అని తన ఓన్ ఫాలోవర్స్ చెప్పారు అని అంటే మరి ఇప్పుడు అతను చెప్పిన ప్రకారం నరేంద్ర మోడీ గారికి బ్యాడ్ వచ్చినట్టే కదా. మోడీ గారి ఫాలోవర్స్కే అలా కొట్టడం తప్పనిపిస్తే మరి ఇంకా అపోనెంట్లో న్యూట్రల్స్ మొత్తం కూడా యాంటీ అయి ఉంటారు కదా. కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీకి 58% వచ్చింది అంటే గ్యారెంటీ, దాంట్లో అతిశయక్తి ఏం లేదు. ఓకే, సీ ఓటర్ సర్వే ఇది జెన్యూన్ సర్వే కాబట్టి. వీళ్ళు ఇంకేం చెప్పారు, ఆఫ్టర్ ది సిజేపీ ప్రొటెస్ట్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ది పీపుల్, 58 to 42% నెగిటివ్ వచ్చింది గవర్నమెంట్కి పిల్లల్ని కొట్టడం ద్వారా అనేది ఒకటైతే మనకు ఒకటి అర్థమైంది. 38% ఎన్డీఏ సపోర్టర్స్ సిజేపీ సపోర్ట్ చేస్తామన్నారట. అర్థమైందా, 58% ఎన్డీఏ సపోర్టర్స్, మోడీ గారి సపోర్టర్స్ పిల్లలను కొట్టకుండా ఉండాల్సింది కొట్టారు కాబట్టి వాళ్ళలో 38% మేము ఇక నుంచి మేము స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తాము, మోడీకి సపోర్ట్ చేయము అన్నారని ఈ సర్వే సీ ఓటర్ సర్వే ప్రకారం. సో అంత కోపం వచ్చింది పిల్లల్లో అని ఈ సర్వే చెప్తుంది అన్నమాట. సరే ఎనివే, ఇది రాహుల్ గాంధీ మోడీ అనేది వీళ్ళు చేయలే, సీ ఓటర్ సర్వేలు చేయలే, వాళ్ళు ఉంది దాని ఎఫెక్ట్ మాత్రమే చూశారు. సరే ఏదేమైనా నేనేమంటే ఇది యాక్చువల్గా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక సర్వే ఇది. ఈ సర్వేలు అందరూ కూడా ఏంటంటే మనం నమ్మకూడదు అంటే కొన్ని జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారు, బట్ ఈ సర్వేలను మనం కొద్దిగా జాగ్రత్తగా చూస్తే ఎగ్జిట్ పోలు ప్లస్ వాట్ ఈస్ ఏ ప్రీ పోలు ఎగ్జిట్ పోల్ ఈ రెండు కనుక చూస్తే 2024 ఎన్నికల్లో ఏం జరిగింది, 2024 ఎన్నికల్లో అభీ బార్ 400 ఏది అభీ బార్ 400 బార్ ఏదో పెట్టారు, అభీ బార్ 400 బార్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఈసారి 400 అని వీళ్ళు ఎన్నికలకు పోయారు ఎన్డీఏ వాళ్ళు. కేవలం భారతీయ జనతా పార్టీకి ఒక్కరికే 400 రావాలని పోయారు వాళ్ళు ఎన్నికలకి, ఓన్లీ బీజేపీకి 400 రావాలని. చాలా సర్వేలు చెప్పాయి నరేంద్ర మోడీ గారికి 350 నుంచి 400 మధ్యలో వస్తాయని చెప్పారు. 350 to 400 ఓన్లీ బీజేపీకి వస్తాయని చెప్పారు 2024లో ప్రీ పోల్. ఈవెన్ ఎగ్జిట్ పోల్ కూడా చెప్పింది, ఎగ్జిట్ పోల్ కూడా 350 అట్లా వస్తాయని చెప్పారు. బట్ యాక్చువల్గా ఒరిజినల్ రిజల్ట్కి వచ్చేసరికి 240 అంత వచ్చినాయి. అంటే వాళ్ళ పోల్ సర్వేకి ఇక్కడ జగన్ గారు గెలుస్తారు అని సర్వేలు చెప్పి ఓడిపోవటం తర్వాత సంగతి. నరేంద్ర మోడీ గారికి 400 వస్తాయని చెప్పిన ఆ సర్వే అనేది ఫెయిల్ అయిపోయింది అక్కడ 2024 ఎన్నికల్లో. ఓకే,
ఇక్కడ ఈ కాంగ్రెస్ వాళ్ళు పెద్దగా పుంజుకోలేదు, ఈ వేస్ట్ ఇది పుంజుకోలేదు అన్నారు అప్పుడు. బట్ వాళ్ళు 99 దాకా వచ్చారు. అది సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, సో ఆఫ్టర్ రిజల్ట్. సో కాబట్టి ఈ సర్వేలు తిమ్మిని పైకి కిందకి అవ్వటం, గెలుస్తారన్న వాళ్ళు ఓడిపోవటం, ఓడిపోతారన్నారు గెలుస్తారనటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా 2023కు ముందు జరిగిన సర్వేలు మొత్తం జగన్కి ఫేవరబుల్గా ఉన్నాయి. 2023కు ముందు జరిగిన సర్వేలు మొత్తం జగన్కి ఫేవర్. 2024 తర్వాత సర్వేలు మొత్తం స్లోగా డౌన్ అవుతూ వచ్చాయి జగన్కి. సర్వేలు మొత్తం ఎక్స్టర్నల్ సర్వేస్. ఇప్పుడు మీరు అంటున్నారు రమేష్ గెలుస్తాడు అని ఎందుకు చెప్పారు అని అంటే, ఎందుకు చెప్పాను మీరు జగన్ గారికి గెలుస్తామంటే 23 వరకు క్లియర్ వచ్చింది జగన్ గారికి. అది నేను చెప్పాను, ఆ సర్వేలు మొత్తం చెప్పే ఈ సీ ఓటర్ సర్వే వాళ్ళు వీళ్ళు చాలా క్లియర్గా చెప్పారు 2023 వరకు జగన్ గెలుస్తాడు అని. ఆ తర్వాత స్లోగా డౌన్ అవుతూ వచ్చింది. దాంట్లో మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, ఇతను వెళ్ళి ఎలియన్స్లోకి వెళ్ళటం, ఎలియన్స్ కన్ఫామ్ అవడంతో ఊపు వచ్చేసింది కదా. ఎలియన్స్ కన్ఫామ్ అయింది, అతను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, వీళ్ళు ముగ్గురు కలుస్తామని ఎలియన్స్లోకి వెళ్ళటం, వాళ్ళు అనుకొని గూపుగా మాబ్ అవ్వటం, 3 పార్టీలు కలిసి రావడంతో ఉత్సాహం వచ్చింది కదా. ఆ కోలాహలముతోటి స్లోగా డౌన్ అవుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ 23 మార్చి తర్వాత. తర్వాత ఇక వాళ్ళందరూ వస్తారు కదా, చిరంజీవి గారు లాస్ట్ మూమెంట్లో, చిరంజీవి గారు వీళ్ళు లాస్ట్ మూమెంట్లో ఏమంటారు, కాపుల్ని, అతను న్యూట్రల్గా, కాంగ్రెస్ వాడు యాక్చువల్లీ చిరంజీవి గారు న్యూట్రల్గా ఉండాల్సిన వ్యక్తి, ఎట్లయితే తన సొంత తమ్ముడు పోగొట్టుకోడు కదా, అతను 2-3 వీడియోలు రిలీజ్ చేశాడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అని. కాపులు పోలరైజేషన్ అయింది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ అనేది బిగ్ ఫెచ్ అయింది అక్కడ 24 ఎన్నికల్లో. జగన్ గ్రాఫ్ 23 నుంచి పడిపోవడానికి ఎప్పుడైతే ఎలియన్స్ కన్ఫామ్ అయిందో గ్రాఫ్ పడిపోతూ వచ్చింది జగన్ గారిది, ఆ ముగ్గురు ఎలియన్స్ వల్ల. కాబట్టి నేను చెప్పింది తప్పేం కాదు, జగన్ గారు గెలుస్తారని చెప్పాను. 23 దాకా గెలుస్తారని అన్నీ చెప్పారు, నేను ఒక్కనే కాదు చాలామంది చెప్పారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళే గెలుస్తారని చెప్పారు. నేనేదో యూట్యూబర్ అని చెప్పడం నాకెంత పెద్ద ఇదే ఉంది. ఓకే, ఇది జగన్ గ్రాఫ్ డౌన్ అవడానికి బాగా విపరీతంగా కొన్ని ఇవి చేశారు, ప్రచారాలు చేశారు, విపరీతంగా ప్రచారం జరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ ఫస్ట్, ది మెయిన్ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీని వాళ్ళు బాగా హైలైట్ చేశారు. జగన్ గారి యొక్క గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అనేది చాలా హై పీక్ లెవెల్లోకి తీసుకెళ్ళారు. 23 దాకా సైలెంట్గా ఉండే వీళ్ళు. 23 తర్వాత ఎలియన్స్ ఫామ్ అయ్యి ముగ్గురు ఎలియన్స్ ఫామ్ అయినప్పుడు సోషల్ మీడియా స్ట్రెంగ్త్ అయితే కార్యకర్తలు స్ట్రెంగ్త్ అవుతారు. ఆ స్ట్రెంగ్త్ అయినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీని బాగా విపరీతంగా తీసుకెళ్లారు సోషల్ మీడియా ప్రజల్లోకి. అది జగన్ గారు స్కీమ్లు ఇచ్చాను కదా గెలుస్తారు అనుకుంటూ ఉన్నాడు ఆయన. వాళ్ళు ఆ సర్వే మూడ్లోనే ఉన్నారు, వాళ్ళు సర్వేలు చేసుకొని గెలుస్తాను ఆ మూడ్లోనే ఉన్నారు. బట్ ఈ యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా పెంచారు వీళ్ళు. పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు ఈ లిక్కర్, ఇదిగో మీ వల్ల రోగాలు వచ్చినాయి, కల్తీ లిక్కర్ వల్ల రోగాలు వచ్చినాయి అని ప్రెస్ మీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా తగిలినాయి. ఒకటానికి కాదు, అన్నీ తగిలినాయి. ఓకే, టీడీపీ జనసేన ఎలియన్స్లోకి ఫామ్ అవటం, పవన్ కళ్యాణ్ కాపు కన్సాలిడేషన్ చేయటం, టీడీపీ వాళ్ళు చాలా అనూహ్యంగా రికవర్ అయ్యారు. టీడీపీకి జనరల్గా 2023 ఆ టైంలో టీడీపీకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా దొరకలే వాళ్ళకి. బట్ ఈ ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ అనుకొని అప్పుడప్పుడుగా ఇప్పుడు గెలిచిన ఎంపీల్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. అంటే ఎన్ఆర్ఐస్కి ఓపెన్ చేశారు వాళ్ళు. ఎన్ఆర్ఐస్ అట్లా ఓపెన్ చేయడంతో విదేశాల నుంచి వచ్చి కంటెస్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానంటే ఒకటి పేరుకు వచ్చాయి. వీళ్ళేమో వైసీపీ వాళ్ళేమో ఓన్లీ ఆ స్కీముల వల్ల గెలుస్తారని అనుకుంటూ వచ్చారు. దీనివల్ల ఇంకొకటి కూడా జరిగింది 100%. అదే రెడ్డిస్ వీళ్ళందరూ కూడా ఏంటంటే అది వాళ్ళ స్ట్రాటజీలు, ఇది ఒక స్ట్రాటజీ. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ భూములు మొత్తం తీసుకెళ్ళి SCSలో పంచుతాడు జగన్ అని చెప్పి ప్రచారం చేశారు. అప్పటికే గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉండేది కదా, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషను, ధరలు పెరుగుతున్నాయని, లోకల్ ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ సరిగ్గా బాగాలేదని చెప్పేసి, రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా పెన్ చేయట్లేదు, డబ్బులు పంచుతున్నారు కానీ ఈ డెవలప్ కావట్లేదని, లిక్కర్ పాలసీ వల్ల అదే కల్తీ లిక్కర్ జరిగిందని, ఇవన్నీ లెక్క పెడతారు కదా సిట్టింగ్ గవర్నమెంట్ మీద. అవన్నీ పెట్టారు ఇప్పుడు అతను జగన్ మీద పెట్టినప్పుడు స్లోగా గ్రాఫ్ డౌన్ అయింది. 2023-24 టైంలో, ఆ టైంలో ఇంక 3 నెలల్లో ఎన్నికలకు పోతుండగా
జగన్ ఓడిపోతాడని నేను చెప్పగలను అప్పుడు అప్పుడు నేను జగన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ జగన్ ఓడిపోతాను ఎన్నికల ముందు కూడా అని చెప్తాడా. అందుకే కమాన్ జగన్ గారు కమాన్ అని అన్నారు. అందరూ అన్నారు, నేను ఎక్కడే కాదు, చాలామందికి అనుమానం ఉన్నా సరే కమాన్ అన్నారు. సరే ఇది అయిపోయింది. సరే అల్టిమేట్గా అది జరిగింది. సరే నేను అల్టిమేట్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు జగన్ గారు 2024 ఓడిపోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఆయన ఓటుల్ని ఆయనే న్యూట్రలైజ్ చేసుకోవటం అంటే వాళ్ళ ముగ్గురు ఎలియన్స్లోకి వెళ్ళారు. టీడీపీ, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్ళారు. ఎలియన్స్లోకి వెళ్ళినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్, హిందుత్వ సెక్షన్ ఆఫ్ ఓటర్స్, అంటే నాన్ సెక్యులర్ అంటే పెద్ద ఏముందిరా సెక్యులర్ లేదు ఒక్కలేదు మనోళ్ళు అనుకునే ఉండేది కదా, ఆ సెక్షన్ మొత్తం కూడా స్ట్రాంగ్ అయ్యారు. ఆ స్ట్రాంగ్ అయినప్పుడు ఈయన సెక్యులర్ ఓటర్లను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఈయన సెక్యులర్ ఓటర్ స్ట్రాంగ్ చేసుకోకుండా ఇంకా కూడా స్కీములు ఇచ్చాను కాబట్టి నాకు ఓటేస్తారు పేదలు, నరేంద్ర మోడీ గారి మనిషే అనేటువంటి సిగ్నల్ నుంచి బయటికి రాలేకపోయాడు 2024లో. అది జరగడం వల్ల సెక్యులర్ ఓట్లు చీలై వాళ్ళు ఓట్లు చేయాలి. సెక్యులర్ ఓట్లు ఎందుకు చీలుతాయి? ఈయన ఒకటే, ఇద్దరు మోడీ మనుషులే కదా అని చెప్పేసి ఈయన జగన్ ఓటు బ్యాంక్ చీలింది, ఆయన ఓటు చేయాలి. ఇప్పుడు తిట్టుకొని ఎలా నేను రోజు అదిగా చెప్తున్నాను, రోజు మీరు క్లియర్గా ఉంటే ఎన్డీఏలోకి వెళ్ళిపోవటం, లేదంటే నేను అసలు ఎన్డీఏ లేదు, నేను బద్ద శత్రువుని ఎన్డీఏకి అని చెప్పేసి ఇండియా బ్లాక్లోకి వెళ్ళటం. రెండే నీ కంటికి కనిపించే దాన్ని బట్టి ఓటు షేర్ ఉంటుంది. ఓకే, అందుకని నేను రోజు చెప్తున్నా, ఏదో ఒక ఈ రెండు పొలిటికల్ పార్టీల్లో ఒకరు దెబ్బతింటారు, అది వైసీపీ కానీ టీడీపీ కానీ. ఈ ఒకరి దెబ్బతింటారంటే బీజేపీ వాళ్ళు పొలిటికల్ వ్యూహంలోకి వచ్చేసి టీడీపీని బయటికి నెట్టయితే టీడీపీ వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళు ముగ్గురు కలిసే ఉంటే జగన్ దెబ్బతింటాడు. ఈ మళ్ళీ న్యూట్రల్ ఓట్లు చేరుతాయి. ఏముంది జగన్ కూడా బీజేపీ అన్నీ మళ్ళీ అది ఇది మైండ్ సెట్ మారిపోయింది మొత్తం. ఓకే, ఈ పొరపాటు ఈ రెండు పొలిటికల్ పార్టీలు ఎవరు రెక్టిఫై చేసుకుంటే వాళ్ళు సస్టైన్ అవుతారు. కాబట్టి నేను చెప్పడం వల్ల నేను తప్పు చెప్పాననేది రాంగ్, నేను కరెక్ట్గా చెప్పా. 23 వరకు జగన్ పక్కా గెలుస్తాడని చెప్పిన, 24లో కూడా జగన్ పక్కా గెలుస్తాడని చెప్పా. ఆ ఎన్నికలకు ముందు సర్వేలు ఇవన్నీ వస్తున్నప్పుడు మనకు కూడా అనుమానం వచ్చేసింది కదా. అనుమానం వచ్చినప్పుడు రోజు ఎన్నికల ముందు ఎవరు చెప్పడు కదా ఓడిపోతారని, డిసప్పాయింట్ చేయరు కదా ఎవరు, కమాన్ అంటారు కదా. అట్లా వెళ్ళిపోయింది అంతే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ పడిపోతూ వచ్చి రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది కేంద్రంలో. అంతవరకు అయితే ఈ పోల్ ట్రాక్ రోడ్ చెప్పిన ప్రకారం అంతవరకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. ఓకే, మీరు మా అంబేద్కర్ జనతా పార్టీకి అంటే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది అంటే ఇండియా బ్లాక్ గ్రాఫ్ పెరిగినట్టు. ఇండియా బ్లాక్ గ్రాఫ్ పెరిగింది అంటే సెక్యులర్ వాదం గ్రాఫ్ పెరిగినట్టు. సెక్యులర్ వాదం గ్రాఫ్ పెరిగిందంటే అంబేద్కర్ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగినట్టు. ఎందుకంటే నేను సెక్యులర్ వాదం గురించే మాట్లాడుతున్నాను కదా, ఇండియా బ్లాక్ నుంచే చెప్తున్నాను కదా. సో మీరందరూ నాకు మా పార్టీకి మద్దతు ఉండాలి కదా మీరంతా. ఓకే, మీ అందరికీ నేను డబ్బులు సంపాదించి తలా 100 కోట్లు ఇస్తాను. మీరేం అనుకోకండి, మీ దగ్గర డబ్బులు ఇవ్వలేడు అనుకోకండి. ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను. 175 నియోజకవర్గాలు మొత్తానికి ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు పంపిస్తా. నాకు ఓటేయండి. మీరు వచ్చి పార్టీలో చేరండి. డబ్బుల సంగతి ఏంది స్వామి, అసలు ముందు చేరండి, ఒక్కొక్కడికి 100 కోట్లు ఇస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.